కిటకిట ఉంది. ఎక్కడ చూసినా ఇరుకు రోడ్లు, ఇరుకుగా ఉండడం. ఎన్ని విశాలమైనటువంటి రోడ్లు ఉన్నప్పటికీ కాలినడకన నడవటమే కష్టంగా ఉంది. కాలి జాగా దొరకడం లేదు. కాలు పెట్టడానికి కూడా కిటకిట అవుతుంది. ఇంకా ఇది ఢిల్లీ కంటే కూడా ఎక్కువ మించిపోయే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉందట. ఢిల్లీ కన్నా భాగ్యనగరంలో అధిక జనసాంద్రత. అక్కడ చదరపు కిలోమీటర్కు 11,313 మంది, ఇక్కడ 18,161 మంది. 2031 నాటికి 3.92 కోట్లు చేరనున్న తెలంగాణ జనాభా. వచ్చే 10 ఏళ్లలో భారీగా పెరగనున్న వృద్ధుల సంఖ్య, ఏడాది నుంచి 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్య 2021తో పోలిస్తే 2036 నాటికి 25% మేర తగ్గుముఖం. 34 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గుదల. 60 ఏళ్లకు పైబడే వారిలో 60% మేర వృద్ధి. 80 ఏళ్లు దాటిన వారి సంఖ్యలో 82% పెరుగుదల. తెలంగాణ గణాంకాల సంగ్రామం 2024లో వెల్లడి. ఇక హైదరాబాదు కిటకిట కానుంది. ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా విపరీతంగా జనాభా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కిటకిటలాడుతోంది. జన సాంద్రత విషయంలో దేశ రాజధాని ఢిల్లీని సైతం మించిపోయింది. 2011 జనాభాల ప్రకారం ఢిల్లీ మహానగరంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 11,313 మంది మాత్రం నివసిస్తుండగా హైదరాబాద్ జనసాంద్రత 18,161గా నమోదైంది. అంటే భాగ్యనగరంలో ప్రతి చదరపు కిలోమీటర్ పరిధిలో 18,000 మందికి పైగా నివసిస్తున్నట్టు ఇవేవో కాకి లెక్కలు కావు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గణాంకాలు. హైదరాబాదు ఇంకా విపరీతంగా పెరుగుతుంది. మనమే చూసినాం కిటకిటగా. కాలుష్యంతో ఢిల్లీ నగరం మొత్తం కూడా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని సృష్టించింది. జీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. ఇక ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి రానుంది అనే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇంకా జనసాంద్రత పెరిగే ఉంది. వివిధ జిల్లాల నుంచి అనేక మంది హైదరాబాద్ నగరంలోనే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుండటంతో ఇప్పుడు నగరం విపరీతంగా పెరిగిపోతా ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వారు కూడా ఇక్కడ నివసించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో నగరం యొక్క జనసాంద్రత ఎక్కువగా పెరుగుతూ ఉంది. కిటకిటలాడుతూ ఉంది. వ్యాపారాలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక రంగాలు కూడా ఎక్కువగా వస్తుండటంతో జనసాంద్రత ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పట్టణాన్ని ఇంకా విస్తరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఈ కిటకిట నుండి కొంత వెసులుబాటును కల్పించి ప్రభుత్వం మరో సిటీని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఈ జనసాంద్రత వల్ల తీవ్రమైనటువంటి అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి కాలుష్యం ఎక్కువగా వస్తుంది. దీంతో అనర్థాలు ఎక్కువగా ఉండడం, వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశాలు ఉండడంతో ఇంకా నగరాన్ని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టూ నగరాన్ని విస్తరించి జనసాంద్రతను తగ్గించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.